ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పుష్కర ఘాట్లను పరిశీలించారు. అక్కడ నల్లా ఛానల్ అక్కడ పరిస్థితిని కూడా ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం వేసి అక్కడ అధికారులకైతే మాత్రం దిశానిర్దేశం చేశారు. మరోపక్క భక్తులు పుణ్యస్నానం ఆచరించారనేటటువంటి భావన కలగాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశించారు. ఆ విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్మూర్తి. రవి, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల మీద నిర్వహించిన సమీక్ష ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు చాలా సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇక్కడ సమీక్ష నిర్వహించారు. అయితే మహాపుష్కరాల నిర్వహణలో చాలా నిశ్చితంగా ఆయన సమీక్ష చేశారు. ప్రతి ఇక్కడికి పుణ్యస్నానం చేసేందుకు వచ్చే భక్తులకు మంచి నీటిలో స్నానం చేసామన్న ఒక దృక్పథం కల్పించాలి, ఒక భక్తిభావం కల్పించాలి. అందుకని నదీ కాలుష్యాన్ని పూర్తిగా నివారించేందుకు ఈ సంవత్సరం లోపల కృషి చేయాలి. అందుకు నో ప్లాస్టిక్ రాజమండ్రి అని ఒక నినాదంతో ఈ రోజు నుంచి కూడా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఇక్కడ వాడిన ప్లాస్టిక్ చెత్త చెదారం అంతా కూడా గోదావరిలోకి వెళ్తుంది. అలాగే వెళ్లకుండా చేయాలి. ఈ సంవత్సరం లోపల ఇది కనుక చేసినట్లయితే మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఘాట్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా చూసినట్లయితే కంట్రోల్ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ కోసం మొత్తం 285 గ్రామ పంచాయతీలకి అలాగే మున్సిపాలిటీలకి కలిపి 6 జిల్లాల్లో 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. పర్యావరణ శాఖ మంత్రిగా తనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఏదైతే కాలుష్యం ఉందో ఆ కాలుష్యాన్ని కలుషితం కాకుండా నదీ జలాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి మీరంతా కూడా ముందుకు వెళ్ళి ఈ యొక్క ఇక్కడ జిల్లా అధికారులకి అలాగే జిల్లా ప్రజాప్రతినిధులకు కూడా పవన్ కళ్యాణ్ ఒక దిశానిర్దేశం చేశారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే రాజమండ్రి గోదావరి పుష్కరాలు అనేది 6 జిల్లాలకి సంబంధించింది. కేవలం రాజమండ్రిలోనే కేంద్రీకృతం కాకుండా యాత్రికులు 10 కోట్ల మంది వస్తారు కాబట్టి వారంతా అన్ని చోట్లకి భక్తులు వెళ్లేలాగా అక్కడ వసతులు సమకూరేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పిన